టాలీవుడ్లో యు ఆర్ వెరీ వెల్ నోన్, మంచి మంచి స్టార్తో కూడా వర్క్ చేశారు. బట్ ఇప్పుడు టాలీవుడ్ విషయానికి వస్తే జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే యువర్ జర్నీ ఫ్రమ్ రియాలిటీ షోసా ఆర్ ఎల్స్ ఏదైనా మూవీస్ చేశారా, ఎవరి దగ్గరైనా చేశారా? నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాక, సో డీ జోడీ చేశాక చాలా గ్యాప్ వచ్చేసింది. డీ జోడీ చేశారు? డీ జోడీ చేశాను. యాజ్ అన్ కంటెస్టెంట్ ఆర్ కొరియోగ్రాఫర్? కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ కంటెస్టెంట్ ఆల్సో, యూ కెన్ కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అండ్ ఆల్సో కంటెస్టెంట్ అంటే ఎలా తీసుకోవాలి మేము? సో బేసికలీ జీతు మాస్టర్ ఇప్పుడు హీస్ అ గుడ్ కొరియోగ్రాఫర్. సో ఆయన అప్పుడు డీ జోడీకి సో బేసికలీ జై హో అని ఒక మూవీ వచ్చింది సల్మాన్ ఖాన్ ది. సో అక్కడ జానీ మాస్టర్ కూడా కొరియోగ్రాఫర్, ముదస్సర్ ఖాన్ కూడా కొరియోగ్రాఫర్. సో జానీ మాస్టర్ కి జీతు అసిస్టెంట్, మన ముదస్సర్ ఖాన్ కి నేను యాజ్ అసిస్టెంట్. మీరు అన్నది మన సిటీ మార్ సాంగ్ అది కాదు, జై హో అని ఒక చాలా ఫస్ట్ మూవీ వచ్చింది, అంటే కొంచెం అంతే మన తెలుగు సినిమా రీమేక్. సో జై హో అప్పుడు సో జానీ మాస్టర్ ఇక్కడ నుంచి అక్కడ వచ్చాడు. సో అప్పుడు జీతు కూడా జానీ మాస్టర్ కి కొరియోగ్రాఫర్. సో ఇద్దరు టూ కొరియోగ్రాఫర్స్ వాజ్ డూయింగ్ ఒక వన్ సాంగ్, లైక్ ఇన్పుట్స్ ఇచ్చేవారు. సో అక్కడ నేను మాస్టర్ సార్కి అసిస్టెంట్గా, సో అక్కడ పరిచయం అయ్యాను. ఓకే తెలుగు అని పరిచయం అయ్యి, సో అక్కడ మా ఫ్రెండ్షిప్ అనేది అక్కడ క్లోజ్ అయ్యాం కొంచెం. ఒక 3-4 days 5-6 days రిహర్సల్ చేసాం టుగెదర్ ఆ మూవీకి. చేసి అక్కడ క్లోజ్ అయ్యాము. క్లోజ్ అయ్యాక అండ్ హీ కేమ్ బ్యాక్ టు అగైన్ హైదరాబాద్ అండ్ ఐ వాజ్ దేర్ ఓన్లీ. ఫోన్లో అలా మాట్లాడే వాళ్ళం మేము. సో అప్పుడు జితు మాస్టర్కి ఇది వచ్చింది ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద. అండ్ అక్కడ నేను అప్పుడు మంచి పొజిషన్లోనే యాజ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా మంచి మూవీస్ చేస్తున్నాను. సో వస్తే హీ కాల్డ్ మీ అండ్ హీ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ కంటెస్టెంట్. చాలా ట్రై చేశాడు, ఎవరు కంటెస్టెంట్ దొరకక హీ కాల్డ్ మీ, ఎవరైనా బాంబే నుంచి ఎవరైనా కంటెస్టెంట్ ఉంటే నాకు చెప్తావా మామ, నాకు చేయాలని ఉంది, ఇలా ఆఫర్ వచ్చిందంటే ఓకే నేను చెప్తానని నేను కూడా ట్రై చేశాను, కానీ అవ్వలేదు. సో ఆల్రెడీ టాలీవుడ్కి వెళ్ళాలి చేయాలని ఆ ఫీల్ ఉండేది. సో అప్పుడు ఏంటంటే జస్ట్ జోక్లో మామ నేను చేస్తే ఓకేనా నీకు అంటే, నువ్వు చేస్తావా, నువ్వు అక్కడ అసిస్టెంట్గా కొరియోగ్రాఫర్గా చేస్తున్నావు కదా, నువ్వు నాకు ఎలా చేస్తావురా, ఆలోచించి చెప్పు అంటే, లేదు నేను చేస్తాను, నువ్వు ఓకే అంటే చెప్పు చేస్తాను నేను. ఓకే అంటే ఎవరు దొరకట్లేదు కదా చేస్తావంటే నేను చాలా హ్యాపీ, నువ్వు వస్తే నా స్టైల్ కూడా నీకు తెలుసు. నేనన్నా ఓకే, కానీ నేను ఒక చెప్పాను, మీ స్టైల్ నా స్టైల్ వేరుంది. సో ఎలా చేద్దామంటే హాఫ్ టూ యాక్ట్స్ న్యూ కొరియోగ్రాఫ్ చేయి, 2 acts నేను చేస్తాను, లైక్ హాఫ్ చేసుకుందాం, అప్పుడు మనకు కొంచెం బెటర్ ఉంటుంది. సో ఆ టైంలో నేను చాలా బిజీ అక్కడ. సో ఆడిషన్ వచ్చేసింది. సో ఆడిషన్ ఉందిరా ఎప్పుడు వస్తావు, డేట్స్ కూడా వచ్చేసాయి అంటే, నేనైతే రాలేను కంపోజింగ్కి, నేను ఇక్కడ కావాలంటే కంపోజ్ చేసుకొని వస్తాను. సో జోడీ ఉండే, సో ఒక అమ్మాయిని కూడా వెతికి నేను జోడీ చేసేసుకున్నాను, హుస్నా అని. సో అమ్మాయి నా స్టూడెంటే ఉండే. సో ఆ జోడీ కూడా ఆల్ డన్ అండ్ ఫొటోస్ అంతా పంపించి ఆల్ డన్, జస్ట్ కంపోజింగ్ అది చేయాలంటే నేను అన్నాను ఓకే ఆడిషన్కి కూడా నేనే కంపోజ్ చేసుకొని తీసుకొస్తాను, అక్కడ మనం ఆడిషన్ ఇస్తాము, దాని తర్వాత చూద్దాం ఎలా చేద్దాం. సో ఆడిషన్కి మొత్తం ప్రిపేర్ చేసి నేను అక్కడి నుంచి నా వర్క్ ఫినిష్ చేసి నైట్ ఫ్లై చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అజితో వచ్చాడు, వచ్చి ఏంటి చూపెట్టని చూపించాను, ఒక వీడియో పంపించాను ఆల్రెడీ. సో హీ లైక్డ్ ఇట్, ఓకే నైస్ గుడ్ కొరియోగ్రఫీ అని. సో ఆ ఫైనల్ టచ్ అక్కడ స్టూడియోలో ఫైనల్ టచ్ ఒక చిన్న 2-3 మూమెంట్స్ చెప్పాడు, ఇలా యాడ్ చేసి ఆ మొత్తం ఆడిషన్ది నేను కంపోజ్ చేసుకొని అక్కడ తీసుకెళ్ళి 1 takeలో ఫస్ట్ టైం ఆడిషన్ ఇస్తున్నాను. అండ్ అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్. సో ఆడిషన్ ఇచ్చాను, ఇక్కడ డైరెక్టర్స్ చూసి పైకి లేచి వచ్చి యూ గైజ్ ఆర్ సెలెక్టెడ్, అక్కడనే అన్నారు యూ గైజ్ ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేను సెలెక్ట్ అవుతామని, ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్, 1 year. అప్పుడు అంటే రియాలిటీ షోస్ 1 year జరిగేది, ఇప్పుడు కూడా అవుతుంది కానీ 6 months వచ్చింది. 1 year మొత్తం అందులో పెట్టేయాలంటే చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్, చాలా టాస్క్. ఫ్యామిలీ ఉంది, మన ఫైనాన్స్ కూడా మనం చూసుకోవాలి అంతా. సో సెలెక్ట్ అయ్యాక నేను ఆ డిసిజన్ జితు మామతో కూర్చొని మాస్టర్తో కూర్చొని ఎలా చేయాలి, ఎందుకంటే నేనైతే అక్కడ వర్క్ చేయాలి కన్ఫర్మ్, మొత్తం ఇక్కడ ఇవ్వలేను, నేను వర్క్ చేసి వచ్చి నేను కంపోజ్ అలా చేద్దాం, మనము హాఫ్ అన్ హాఫ్ చేసుకుందాం అంటే హీ వాజ్ ఆల్సో అగ్రీడ్, ఓకే అలాంటి అలా. సో ఆ జర్నీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది మాది. సో మేము ఒక 2 acts అక్కడ కంపోజ్ చేసుకొని 1 act అక్కడ కంపోజ్ చేసుకుని, సో అప్పుడప్పుడు మాస్టర్ అక్కడ వచ్చేవాడు
అక్కడ వచ్చేవారు, వచ్చి అక్కడ ఆయన యాక్ట్స్ కంపోజ్ చేసి నా యాక్ట్స్ నేను కంపోజ్ చేసి ఆ మొత్తం తీసుకొని, సో హీ ఆల్సో స్ట్రగల్డ్ అలాట్. అంటే అక్కడికి వచ్చి బిగినింగ్ టైం కదా, ఆల్రెడీ హీ అసిస్టెడ్ అ లాట్ ఆఫ్ అంటే కొరియోగ్రఫర్స్ నుంచి జానీ మాస్టర్కి యాజ్ అ చీఫ్ అసిస్టెంట్గా వర్క్ చేశాక, అండ్ అక్కడి నుంచి నుంచి యాక్చువల్లీ స్ట్రగుల్ చేశాడు. అక్కడికి వచ్చి బాంబేకి వచ్చి స్టే చేసి ఆ రిహర్సల్స్ అవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక చేశారు. బట్ డీ జోడి విన్ అవ్వలేదు కదా, మధ్యలో కొన్ని క్లాషెస్, అంటే క్లాషెస్ అనలేము, మిస్అండర్స్టాండింగ్స్ అనొచ్చు. సో అవి వచ్చాయండి మీకు జితు మాస్టర్. కొన్ని వచ్చాయి, కానీ ఇది ఇలా స్టార్ట్ అయింది జర్నీ. ఆ స్టోరీ ఎప్పుడు జితు మాస్టర్ చెప్పలేడు, ఇది ఫస్ట్ టైం నేను చెప్పేది. లైక్ ఐ వాజ్ ఆల్సో అ కొరియోగ్రఫర్ అండ్ కంటెస్టెంట్ ఇన్ దట్ షో. లైక్ హీ వాజ్ అ కొరియోగ్రఫర్, కానీ కొన్ని యాక్ట్స్ నేను కంపోజ్ చేశాను. అండ్ హీ ఆల్సో కంపోజ్డ్ సమ్ ఆఫ్ ది యాక్ట్స్. సో దానివల్ల కొంచెం అంటే మాది రిలేషన్ అనేది చాలా మంచిగా ఉంది. కానీ షోలో జర్నీ చేస్తున్నాం. సో ఆ అమ్మాయి వల్ల కూడా కొంచెం ఓకే టైం ప్రాపర్ టైం లేదు, డిస్టర్బెన్సెస్ చాలా వచ్చాయి. మళ్ళీ నేను షూటింగ్స్కి వెళ్ళేవాడిని, మాస్టర్కి నేను టైం ఇచ్చేవాడిని కాను. సో అవి కూడా క్లాషెస్ కొంచెం వచ్చాయి. సో అక్కడ 2 యాక్ట్స్ చేసి ఇక్కడ 2 యాక్ట్స్ చేసి అలా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళము, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ. సో అది చాలా ఎక్కువైపోయింది, మాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో జితుమామ మాస్టర్కి కూడా ఏంటంటే ఓకే నేను మళ్ళీ అక్కడికి రావడము, ఇక్కడనే కంటెస్టెంట్ ఉంటే హీ విల్ బీ ఆల్సో కంఫర్టబుల్. కానీ అలా జరగలేదు, కొన్ని క్లాసెస్ వచ్చాయి. సో దానివల్ల వీ టుక్ అ డిసిజన్, ఓకే సెపరేట్ అవుదాము. అదే షోలో సో పండు వచ్చాడు. దెన్ మేము సెపరేట్ అయ్యాక పండు వచ్చాడు మాస్టర్ కోసం, జితు మాస్టర్ కోసం పండు వచ్చాడు. దెన్ ఐ బికమ్ అ కొరియోగ్రాఫర్. నేనే నా యాక్ట్స్ కంపోజ్ చేసి నేనే పర్ఫామ్ చేసేవాడిని. ఓకే డన్. సో ఇంత స్టోరీ ఉందన్నమాట. సో లైక్ దట్ వి హావ్ స్టార్టెడ్. ఇప్పుడు మీకు జితు మాస్టర్ కి అంత ఓకేనా, మాట్లాడుకుంటూ ఉంటారా? అంతా ఓకే. కానీ ఆయన బిజీ ఉన్నాడు, ఆయన పెద్ద మూవీస్ చేస్తున్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో నాది కూడా ఒక చిన్న జర్నీ స్టార్ట్ అయింది. మళ్ళీ వచ్చాక ఇక్కడ టాలీవుడ్లో ఆ గ్యాప్ ఇచ్చాక డాన్స్ ఐకాన్ అనే షో వచ్చేది. డాన్స్ ఐకాన్, సో ఐ వాజ్ అ రన్నర్ అప్ అందులో. సో సౌమ్య నాకు కంటెస్టెంట్. సో కొన్ని పర్ఫార్మెన్సెస్ వైరల్ అయ్యాయి అందులో, బుట్ట బొమ్మ అవన్నీ. సో అందులో నేను రన్నర్ అప్, లాస్ట్ ఫినాలేలో రాజుకి నాకు బ్యాటిల్ అయింది. సో ఒక మార్క్ కోసం నేను రన్నర్ అప్ అయ్యాను. సో అక్కడి నుంచి అందులో ఆ షోలో బేసిక్లీ ఎవరు గెలిస్తే అక్కడ మీకు మూవీ ఆఫర్ ఉంటుంది అని కొరియోగ్రాఫర్కి పెట్టారు. సో అక్కడ నాకు ఒక మూవీ ఛాన్స్ వచ్చింది. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు జితు మాస్టర్కి కూడా చెప్పాను ఓకే ఇలా వచ్చిందని. సో ఈ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ వచ్చాక ఎవరైనా తెలుసా అంటే జితు, ఇంకెవరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది మీరు జితు మాస్టర్ వల్ల. 100%. ఓకే. సో అదైతే ఓపెన్లీ చెప్తారు. ఓపెన్లీ. అండ్ నేను ఆయన కోసం వచ్చాను, అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. అండ్ ఆయన వర్క్ కోసం కూడా నేను ఇక్కడ వచ్చాను. సో బెనిఫిట్ ఇద్దరికి అయ్యింది. ట్రూ. సో అలా మీరు రియాలిటీ షోస్ తో మొదలుపెట్టి డాన్స్ ఐకాన్ అండ్ బీబీ జోడీ కూడా చేశారు. ఐ థింక్ బీబీ జోడీలో కూడా అమర్దీప్ గారికే చేశారు. బీబీ జోడీలో అవినాష్ హరియానాకి, రవికృష్ణ భానుకి చేశాను. ఓకే, అవినాష్ హరియానా అండ్ రవికృష్ణ భాను గారికి. అందులో కూడా రన్నర్ అప్ మేము. ఓకే. సో ఫైనల్ గా నీతోనే డాన్స్ 2.0 లో విన్ అయ్యారు. యూ గాట్ ద పాయింట్. సో బేసికల్గా ఏంటంటే ఆర్టిస్టులు ఎలా ఉంటారు అంటే, ఐ మీన్ టు సే ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు కొంతమందికి డాన్స్ వచ్చింది ఉంటుంది, కొంతమందికి డాన్స్ రాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మాకు వచ్చినట్టు కొంచెం కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మీకు నచ్చినట్టు కాదు మాకు వచ్చినట్టు కొరియోగ్రఫీ చేయండి అని అంటారు కదా. సో అలా మీకు అంటే లైక్ పేరు మెన్షన్ చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, కానీ బట్ ఇబ్బంది పెట్టిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా? బేసికలీ నేను చాలా లక్కీ అండి. నేను డాన్స్ ఐకాన్ అయ్యాక నేను బీబీ జోడీకి నాకు ఛాన్స్ వస్తే ఓకే చేస్తానండి అని. సో అప్పుడు కూడా నాకు ఎవ్వరు ఏమీ తెలియదు, ఏ ఆర్టిస్ట్ టెలివైజ్ ఆర్టిస్ట్ ఎవరో ఎవ్వరు ఏం తెలియదు. సో ఫస్ట్ వచ్చి నాకు అవినాష్ సార్, హరియానా మ్యామ్ నాకు ఇచ్చారు. సో ఓకే ఎలా చేస్తారో అది కూడా తెలియదు. సో వాళ్ళు ఏమన్నారు, డాన్స్లో కొంచెం చాలా వీక్, హరియానా మ్యామ్ చాలా వీక్ డాన్స్లో, అవినాష్ సార్ ఓకే ఫన్గా చేస్తాడు కొంచెం డాన్స్ ఓకే. సో ఫస్ట్ డే రిహర్సల్స్కి వెళ్ళాక చూసాను, అబ్బా నేనన్నా ఓ ఇది ఎలా అవుతుంది కాంపిటీషన్ మళ్ళా. కానీ అక్కడ బాంబేలో నజ్బల్లి అని ఒకటి షో వస్తుంది. సో ఆ థాట్ ఉండేది నాకు, ఓకే వీళ్ళు ఈ షోస్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి డాన్స్ రాదు ఆర్టిస్ట్లకి,
సో మనము వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పరంగా డిజైన్ చేసి యాక్ట్ డిజైన్ చేసి అలా చూపిస్తే వాళ్ళు బాగా ఓకే డాన్స్ చేస్తారా అలా అనిపిస్తుంది. సో ఆ ఫీల్ ఉండేది నాకు. సో ఈ షో కూడా అలానే వచ్చేసింది బీబీ జోడి. సో ఆ థాట్ ప్రాసెస్ పట్టుకొని వీళ్ళకి స్టార్ట్ చేశాను నేను అవినాష్ హరియానాకు. సో రవి భాను ఓకే దే ఆర్ గుడ్ డాన్సర్స్. సో ఆ ఛాలెంజింగ్ ఉండేది నాకు, కానీ వీళ్ళకు ఎక్కువ ఛాలెంజ్ ఉండేది. ఏ సాంగ్ ఇవ్వాలా, ఎందుకంటే డాన్స్ ఎక్కువ చేయరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్. సో అవినాష్ సార్ ఒక బాడీ లాంగ్వేజ్ పట్టి నేను అలా కంపోజ్ చేసేవాడిని. సో అలా చేసుకుంటూ హిట్స్ కొట్టేవాళ్ళం మేము. సో ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. అంటే ఒక కొరియోగ్రాఫర్కి ఒక డాన్సర్ని కంపోజ్ చేయడం అంటే చాలా ఈజీ, ఎవరైనా చేయొచ్చు. కానీ నాన్ డాన్సర్కి కంపోజ్ చేసి అన్ని హిట్స్ కొట్టడం అంటే డిఫికల్ట్. కానీ బీబీ జోడీలో చాలా హిట్స్ కొట్టాం మేము, అవినాష్ హరియానా మేము అందరం కలిసి. సో బేసికల్గా అంటే మీకు తెలుగు అంత ప్రాపర్గా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సమ్ సాంగ్స్ ఆర్ దర్ అంటే లైక్ ఆర్టిస్ట్ డ్యాన్స్ బాగా వచ్చింది అనుకోండి, ఫాస్ట్ బీట్ అయితే మీరు బీట్ వైజ్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు. బట్ కొన్ని స్లో సాంగ్స్, కొన్ని రొమాంటిక్ సాంగ్స్ అర్థాన్ని బట్టి చేస్తూ ఉండాలి. సో అలా మీకు తెలుగు రాదు, అర్థం కాదు, సాంగ్ సెలెక్షన్స్ ఎలా జరుగుతాయి, ఆర్ ఎల్స్ కొన్ని పర్టికులర్ థీమ్ సాంగ్స్ వచ్చినప్పుడు కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేస్తారు, కొరియోగ్రఫీ ఎలా చేస్తారు, అసలు మీకు సాంగ్స్ ఎలా అర్థమవుతాయి? బేసికలీ అండి నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుగు సాంగ్. సో ఆ ఫీల్ అనేది ఉండేది నాకు. ఆ సాంగ్స్ కూడా నాకు చాలా, ఇక్కడికి వచ్చాక నాకు సాంగ్స్ ప్రాబ్లం అవ్వలేదు. ఓకే ప్రాబ్లమ్స్ అయ్యింది ఎక్కడంటే కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, దానివల్ల ప్రాబ్లం అయింది. అదర్వైజ్ లేటెస్ట్ సాంగ్స్ నేను అక్కడ ఉన్నా కూడా నేను ఎప్పుడు వినేవాడిని. ఓకే ఇది ఫస్ట్. సో అక్కడ ఏమైనా వీడియోస్ అలా రీల్స్ అలా చేయడం కూడా నేను తెలుగు సాంగ్స్లోనే చేసేవాడిని. సో ఆ బాంబేలో కూడా. సో అది నాకు కొంచెం ప్లస్ అయింది ఇక్కడ. సో ఇక్కడికి వచ్చాక ఓకే ఈ సాంగ్ ట్రెండింగ్లో ఉంది, అర్థం అనేది, ఆ సాంగ్ అర్థం అనేది కూడా నాకు అంత డిఫికల్ట్ ఏమన్నా, చాలా డీప్ మీనింగ్ ఉంటుంది కదా. అదే నేను ఎవరైనా ఫోన్ చేసి అరే దీని అర్థం ఏంట్రా అలా అడిగేవాడిని. అలా అడిగిన సాంగ్ ఏంటి మీరు నీతోనే చేసిన దాంట్లో? నీతోనే డాన్స్లో నేను బేసికలీ అలా సాంగే తీసుకోలేను. చాలా తెలివైన వారు. ట్రెండ్ సాంగ్స్ తీసుకున్నాను, అర్థమయ్యే సాంగ్స్ తీసుకున్నాను. సో నాకు అంత ప్రాబ్లం ఏం రాలేదు, ఎందుకంటే మంచి డాన్సర్స్ అమర్దీప్ తేజు. సో వాళ్ళకు అంత డీప్గా ఒకటి నేను ఒక యాక్ట్ చేశాను కథక్, దట్ వాజ్ అ ఛాలెంజింగ్. నిజమేనే చెబుతున్నా జానే జానా. సో ఆ సాంగ్కి కథక్ అనేది కొత్త ఫ్లేవర్ ఇచ్చి ఆ సాంగ్ని నేను బాంబేకి వెళ్ళి మిక్స్ చేసుకొని వచ్చాను. అది మీరు సాంగ్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. 2 సాంగ్స్ మిక్స్ చేశాను, అందులో క్లాసికల్ బీట్స్ వేసి మిక్స్ చేశాను. సో ఆ సాంగ్స్కి కూడా చాలా మాకు అప్రిషియేషన్ చాలా బాగా వచ్చాయి. సో బేసికల్గా అంటే ఇప్పుడు రియాలిటీ షోస్ ఎలాగైపోయాయి అంటే ఇట్స్ అన్ ఓపెన్, మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నా. ఢీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆట ఉండేది గుర్తుందా మీకు? ఓంకార్ గారు ఆట, ఢీ, తర్వాత ఛాలెంజ్ అండ్ నీతోనే, అండ్ ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, డాన్స్ బేబీ డాన్స్. సో ఒకప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు ద జడ్జ్మెంట్ వాజ్ వెరీ జెన్యూన్. సో జనాలకి ఏంటి అని అంటే ఇది స్క్రిప్టెడ్ కాదు, వాళ్ళు జెన్యూన్గా చెప్తున్నారు అని అర్థమయ్యేది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటి అని అంటే అది స్క్రిప్టెడ్ భయ్యా అని అంటారు. సో మీరు చేసిన రియాలిటీ షోస్లో ఎంతవరకు స్క్రిప్టెడ్ కాదు, చాలా రియాలిటీగానే చెప్తారు, రియాలిటీ వేలోనే వాళ్ళు అంటే లైక్ జడ్జ్మెంట్ ఇస్తారు, ఏం స్క్రిప్టెడ్ ఉండదు, పాలిటిక్స్ ఎక్కడ జరగవు అని మీరు చెప్తారు? సో బేసికలీ డీకి నేను ఫినాల్ దగ్గర అయితే వెళ్ళలేను, హాఫ్ వేలోనూ మేము అవుట్ అయ్యాము, నేనే బ్యాక్అవుట్ తీసుకున్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే డాన్స్ ఐకాన్లో అంటే నాకు చాలా వాల్యూ ఇచ్చారు అక్కడ. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాజ్ అవుట్ సైడర్. ఒక అవుట్ సైడర్ వచ్చి మంచి యాక్ట్స్ ఇస్తున్నాడంటే సో కొంచెం ఉంటుంది, ఓకే మనలోని కొంచెం ఫ్రంట్ తీసుకోవాలి అలా. దో ఐ వాజ్ అ తెలుగు బాయ్, మంచిగా ఎవ్రీవన్ నోస్. కానీ నేను బాంబే నుంచి. దెన్ టు తెలుగు బాయ్ బట్ నాన్ తెలుగు బాయ్. దెన్ టు నాకు చాలా ఇంపార్టెన్స్, ఓంకార్ సార్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పుష్ చేసి హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. చాలా సపోర్ట్ చేశాడు. సో ఆ షోలో అయితే ఫినాలి దాకా వచ్చాక, రన్నర్ అప్ వచ్చాక కూడా నాకు ఆ ఫీల్ రాలేదు, ఓకే ఏమైనా పాలిటిక్స్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే టాలెంట్ని జడ్జ్ చేసి వాళ్ళు అది ఇచ్చారు. సో జడ్జ్మెంట్ వాజ్ రియలా? నేను అడిగేది అది. అంటే ఇప్పుడు జడ్జ్మెంట్ వాజ్ స్క్రిప్టెడ్ ఆర్ రియల్?
కొన్నిసార్లు జడ్జిలు కొట్టుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు సీరియస్ అయిపోతూ ఉంటారు, కొన్నిసార్లు వాకౌట్ చేస్తూ ఉంటారు, అలా. రియాలిటీ షో అనేది 100% రియల్ అయితే ఉండదు. ఎవ్రీ వన్ నోస్ ఇట్స్ ఫ్యాక్ట్. 100% అయితే ఉండదు. ఓకే, కొంచెం జడ్జెస్ మధ్య, షో డైరెక్టర్స్, ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ దే విల్ హ్యావ్ డెఫినెట్లీ. అది ఉంటుంది. అది అన్ని షోస్, ఇక్కడ కాదు, ఇంటర్నేషనల్, నేషనల్, మన బాంబే అన్ని దగ్గర ఉంటుంది. కొంచెం ఒక 2-3 అక్కడ ఉంటుంది. దట్స్ ఓకే. కానీ టాలెంట్ని టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు మీరు మంచిగా ఒక 4 కంటెస్టెంట్ ఉన్నారు, మనకు తెలిసిపోద్ది. ఓకే, హీఈస్ డూయింగ్ గుడ్, హీఈస్ డూయింగ్ ఓకే, హీఈస్ డూయింగ్ నార్మల్, హీఈస్ డూయింగ్ వర్స్ట్. ఆ ఫీల్ వచ్చేస్తుంది. అది మనకు ఆ ఫీల్ ఎప్పుడు రాదు ఇక్కడ పాలిటిక్స్ అవుతుందని. ఇన్నర్ సైడ్ ఏమవుతుందో అది మనకు తెలియదు. ఒక చిన్నది అవుతుంటుంది. ఓకే, హీస్ ఫ్రమ్ ఆర్ సైడ్, సో కొంచెం సపోర్ట్ చేద్దాం, హీస్ ఫ్రమ్ దాట్ సైడ్. అది చిన్నగా ఉంటాయి. కానీ మీరు ఏది చేసినా మీ టాలెంట్ని చూసే చేయాలి. బేసిక్లీ మీరు బెస్ట్ ఇస్తున్నారంటే మీకు ఆ పొజిషన్ దొరుకుతుంది. సో నేను నా బెస్ట్ ఇచ్చానండి అందులో, ఫస్ట్ షోలో. సో నేను ఎంత ఇచ్చానో నాకు అంత వాళ్ళు ఇచ్చారు. సో అక్కడ నాకు ఇక్కడ స్క్రిప్టెడ్ అలా ఏమనిపించలేదు. ఓన్లీ ఫినాలే ఐ ఫెల్ట్ ఐ వుడ్ హ్యావ్ బిన్ విన్నర్. ఎందుకంటే ఆ త్రూ అవుట్ జర్నీ మీరు చూస్తే మేము ఎలా యాక్ట్స్ ఇచ్చామంటే, మీరు ఒకసారి గోత్రూ చేసినా కూడా, సో అందరు అదే అనుకున్నారు వీళ్ళే విన్నర్ అని. కానీ ఆ లాస్ట్ మూమెంట్ ఒక చిన్నది అలా. సో బేసికల్గా యూ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ బాలీవుడ్. సో టాలీవుడ్కి వచ్చి యూ ఆర్ స్ట్రగ్లింగ్ రైట్ నౌ. అంటే లైక్ నీతోనే విన్ అయిన తర్వాత యూ గాట్ అ మూవీ ఆపర్చునిటీ, బట్ స్టిల్ ఇప్పుడు మీరు స్ట్రగుల్ అవుతున్నారు కదా. సో ఎప్పుడైనా అనుకున్నారా, అబ్బా బాలీవుడ్ వెళ్ళిపోతే బెస్ట్, అబ్బా నాకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఎందుకు చూస్తున్నాను అని ఎప్పుడైనా అనుకున్నారా? సో బిగినింగ్లో ఆఫ్టర్ డాన్స్ ఐకాన్ కొన్ని షోస్ వచ్చాయి నాకు, జీవి, స్టార్ మావి, అలా షోస్ వచ్చాయి. సో ఒక షో స్టార్ట్ చేశాను, అందులో చాలా లాస్ వెళ్ళిపోయాను నేను. చాలా అంటే లైక్ దే డోంట్ పే యూ? నో ఒక అమౌంట్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళ బడ్జెట్ ఉంటుంది కదా, ఈ బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో మీరు చేయాలని అది చెప్తారు. ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్ ఆల్సో. కానీ మా కొరియోగ్రాఫర్స్కి ఎలా ఉంటుందంటే, ఈ బడ్జెట్లో నేను అనుకునేది క్రియేటివ్ అవ్వదు, కానీ నేను చూపించాలి. ఫస్ట్ టైం వచ్చాను కదా, బాగా చూపించి బాగా చేసి చూపిస్తే నా స్కోప్, ఈ ఇండస్ట్రీలో ఉండేది స్కోప్ పెరుగుతుంది. ఓకే, హీస్ డూయింగ్ గుడ్ జాబ్ అని. మీకు ఎంత బడ్జెట్ ఇస్తారు బేసికల్గా ఫర్ అ కొరియోగ్రఫీ, ఫర్ అ కంటెస్టెంట్ వైజ్ ఇస్తారా? అంటే లైక్ మీకు కంటెస్టెంట్కి, కాస్ట్యూమ్కి, సాంగ్కి ఆర్ సెట్ ప్రాపర్టీ మొత్తానికి కలిపి ఇస్తారు? సో మనకు స్టార్మా అంటే ఇది ఎండమాల్ వీళ్ళైతే 45 అలా ఇస్తారు. సో ఎవ్రీథింగ్ దే ఓన్లీ హ్యాండిల్. ఓన్లీ మాకు కొరియోగ్రఫీ చేయాలి, ప్రాప్స్ అవన్నీ మనం చూసుకోవాలి, కాస్ట్యూమ్ చూసుకోవాలి, డాన్సర్స్ ఉంటే డాన్సర్స్ చూసుకోవాలి, అంతే. బట్ దే పే గుడ్. ఐ ఆల్వేస్ సే దే పేడ్ గుడ్. అంటే కొరియోగ్రఫర్కి కంఫర్టబుల్గా వాళ్ళు ఇస్తారు. సో స్టార్మా అంటే బ్లెస్సింగ్ ఫర్ మీ. అంటే అక్కడ వర్క్ చేస్తే నాకు ఎప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం అవ్వలేదు. ఎవ్రీ వన్, నాకు ప్లే మీడియాతో కూడా చేశాను, నేను ఎండమాల్తో కూడా చేశాను. సో దే నెవర్ గివ్ ఎనీ ట్రబుల్ ఇన్ ఎనీథింగ్. ఆల్వేస్ సపోర్ట్స్ మీ. అండ్ మీరు అంటే లైక్ లాస్లోకి వెళ్ళాను ఒక షో అన్నారు కదా, అంటే లైక్ యూ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్, బట్ వాళ్ళు ఎంత పే చేసేవారు ఫర్ వీళ్ళు చేసే హాఫ్ వాళ్ళు పే చేసేవారు బేసిక్లీ. కానీ ఏంటంటే అక్కడ కూడా అమౌంట్ ఇష్యూస్ ఏం రాలే. ఓకే ఇవ్వట్లేదు, ఓకే లేట్ చేసి, అలా కాదు. వాళ్ళకు ఉండేదే బడ్జెట్ వాళ్ళు ఇస్తారు, ఇందులో చేసి పెట్టాలి మాస్టర్ అంటారు, అంతే. అది మన క్రియేటివిటీ ఎలా మీరు దాన్ని ఓపెన్ చేస్తారు. సో కానీ ఆ ఫస్ట్ షోకి నేను మొత్తం పెట్టేసుకున్నాను. అంటే నాతో ఉండేది కూడా పెట్టేసుకున్నాను. ఎంత లాస్ అయ్యారు సార్? 3 లక్షల 3 lakhs. నేను 1 performance కాదు, షో ఎంటైర్ షో చేశాను నేను, మొత్తం షో. కానీ దానికి ప్లస్ అయిందంటే ఏంటంటే, ఆ యాక్ట్స్, ఆ పర్ఫార్మెన్సెస్ చూసి స్టార్ మా వాళ్ళు వేరే షోస్ వాళ్ళు చూసి, బిఫోర్ స్టార్ మా మీరు లాస్ అయ్యారు 3 lakhs. చాలా లాస్ అయింది నేను. అంటే నేను ఇక్కడికి వచ్చాకనే లాస్ స్టార్ట్ అయింది అది. ఎందుకంటే అక్కడ ఉండి నేను వర్క్ చేసేవాడిని, ఇక్కడ వచ్చాక వర్క్ చేయట్లేదు కదా, ఆ పరంగా కూడా. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ షో. సో ఎవ్రీథింగ్ లైక్ డాన్స్ ఐకాన్ కూడా చేసినా కూడా అందులో నాకు కొరియోగ్రాఫర్స్కి బడ్జెట్ ఏం ఉండేది కాదు. సింపుల్ నార్మల్ అమౌంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు.
ఓకే కొరియోగ్రాఫర్ది ఇంత అమౌంట్ ఉంటుంది అంతే. సో వై అంటే